ఆలోచించండి. నువ్వు పెద్ద హీరో అయితే ఇక్కడ నీ పక్కన ఒక 10 కోట్ల మందిని వెంబడిస్తే అంత మాత్రం దేవుడి కంటే నువ్వు గొప్పవాడు అయిపోతావా? పొరపాటు నవ్వు. దేవుని మాట విన్నవాడు పేదవాడైనా బలహీనుడైనా చిన్నవాడైనా దేవుడు అతనిని లైక్ చేస్తాడు. వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతని మాట, ఆయన మాట లోబడడానికి వీళ్ళు ఇష్టపడ్డారు. వీళ్ళు ఆయన ఆ మాట చెప్పిన వెంటనే ఓకే ప్రభువా, ఓకే ఏలిన వాడు, నిన్ను ఆశ్రయించినందుకు మాకు మంచి మాట చెప్పావు, మీరు అనుమతించారు, మేము వెళ్తాం అని అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట వాడారండి వాళ్ళు. ఏం వాడారంటే 3వ వాక్యంలో, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. అబ్బా, కొట్ట చప్పట్లో. హల్లెలూయా. మీకు ఈ విషయాలు అర్థమైతే మీ హృదయాలు మండిపోతాయి. ఆశ్రయించారు, ఆయన అనుమతించాడు, ఇంకెళ్ళిపోవచ్చు కదండి. మేమేమో దయచేసి మీరు మాతో కూడా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రావాలి. మీరు రాకపోతే మేము ఒంటరిలం అయిపోతాం. మీరు రాకపోతే మేము ఎక్కడ పడిపోతామో తెలియదు ప్రభువా. మేము పడితే లేపువాడు ఎవరు ప్రభువా? మేము మా మీద శత్రువు దాడి చేస్తే మాకు అడ్డొచ్చేవాడు ఎవరు ప్రభువా? మా యాత్రలో, మా జీవితంలో, మా వ్యాపారంలో, నా కుటుంబంలో నీవు మాతో ఉండాలి. నేను మొదటి రోజు చెప్పాను, ప్రభువా మీరు రాని ఎడల మమ్మల్ని కానానుకు పంపించద్దు. మీరు రావాలి. మీరు వస్తేనే మేము సక్సెస్ అవుతాం. మీరు మాతో ఉంటే ఆ గంభీరత్వం వేరు, ఆ విలువ వేరు. నీతో ప్రభు ఉండాలని కోరుకుంటున్నావా? హల్లెలూయా. ప్రభువా నేను వెళ్తాను, ఎక్కడికైనా, ఏ వ్యాపారమైనా చేస్తాను, ఏ ఉద్యోగమైనా చేస్తాను, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నేను బ్రతికేస్తాను, ఎంత కష్టమైనా పడతాను, కానీ ఏం చేయాలి? నీవు నాతో ఉండాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? బాబు నా బాధ అర్థమవుతుందా? ప్రభువా నా తెలివి తక్కువ, నాకు ముందు జరిగే సంగతులు తెలియదు, ఎవడెవలాంటి వాడో తెలియదు, నేను అందరినీ నమ్మేస్తాను. నా దగ్గరకు వచ్చి 2 తీయటి మాటలు చెప్పి నవ్వగానే నమ్మేస్తాను నేను. ఆడు నాకు ఎలాంటి కీడుగా మారుతాడో తెలియదు, నాకేం తెలుసు. మధ్యాహ్నం ఎవరో మ్యాచ్ గారు చెప్పాడు మాట, షావుకులను తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి బ్రదర్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకూడదు అంటే మేమేం చూస్తాం? ఏం చూస్తామండి? ఏం కనపడింది మనకి? హలే హృదయము ఘోరమైన వ్యాధి కలదు. ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మంచి పిల్లోడిని ఒకడు చూడండి అన్నాడు. నేను అన్నాను, మంచి పిల్లోడు అంటే ఏంటన్నా? అదేనండి, గుణ సౌందర్యం కలిగిన బిడ్డ అయితే చాలండి, డబ్బులు లేకపోయినా నా కూతుర్ని ఇస్తాను. మనుషుడు చూసే కొన్ని ఉన్నాయి. వాడు అందం, వాడికి మందు అలవాటు ఉందే తెలిసింది, ఎందుకంటే తాగి తూగుతాడు కాబట్టి. ఏదైనా అమ్మాయిని ప్రేమిస్తే కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు ఎవడికి వచ్చి కంట్లో పడతాడు, అది గమనిస్తాం. ఇంకా ఏమైనా జోజు ఉంటే కూడా గమనిస్తాం. వాడికి గర్వం ఉంటే గమనిస్తామా? పిసినారితనం ఉంటే గమనిస్తామా? గమనించాలి. వాడికి అసూయ ఉంటే గమనిస్తామా? వాడికి ఇంకా ఏదైనా అంతరంగ సంబంధమైన ఆలోచన ఉంటే గమనిస్తామయ్యే. నేను ఒకటే చెప్పాను, బాబు నువ్వు ఇంకా 10 సంవత్సరాలు ఎతికినా కనపడని బోళ్ళని ఉంటే ప్రభువుకి అప్పగించుకో అన్నాను. స్వాతం గారు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. కనపడనటువంటివి ఎవడు చూడగలడు? అలాగునే
దేవుడు కానీ ఉంటే మన ఎక్కడా మనం మోసపోకుండా, నాశనం అవ్వకుండా, తప్పిపోకుండా దేవుడు కాపాడుతాడు. అందుకనే పిలిచారు, ప్రభువా మీరు మాతో కూడా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి